ఈరోజు మనకి చిరకారకత్వాలు అని చెప్పేసి ఉంటుంది ఒక టాపిక్. మనకి చాలా గ్రహాలు స్థిరకారకత్వాలు ఉంటాయి. ఈ స్థిరకారకత్వాలు కాకుండా ప్రతి వ్యక్తికి వాళ్ళ జాతకాన్ని బట్టేసి కొన్ని కారకత్వాలు మారుతూ ఉంటాయి. వాటిని చరకారకత్వాలు అంటారు. ఇప్పుడు స్థిరకారకత్వాలు అనగానే మొత్తం యూనివర్స్ మొత్తం ఉంటుంది ఒకటి. యూనివర్స్ మొత్తం కొన్ని కామన్ ఎలిమెంట్స్ ఉంటుంది. అంటే గ్రహాలకి కొన్ని కారకత్వాలు ఉంటాయి కదా. ఇప్పుడు గురుడు అనగానే స్వీట్ అని, గురుడు అనగానే బంగారం అని, గురుడు అనగానే శాంతి అని, ఇట్లాగా కుదిరనగానే ఉద్రేకం అని, దూకుడుతనం అని, యుద్ధం అని, ఇవన్నీ అంటే గ్రహాలు ఉండే స్థిర కారకత్వం. అర్థం. ఫస్ట్ హౌస్ అనగానే లగ్నం, నేను అని, సెకండ్ హౌస్ అంటే నా కుటుంబం, నా సస్టైన్, ఇవన్నీ మనకి స్థిర కారకత్వాలు. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక్కోలా ఉంటాడు. ఇప్పుడు జనరల్గా చూసుకున్నాం అనుకోండి. ఈ జనరల్గా చూసుకున్నప్పుడు ఒక తులా లగ్నం తీసుకున్నాం. లగ్నాధిపతి శుక్రుడు అయ్యాడు. వాళ్ళు ఒకలాగా ఉంటారు, కానీ తులా లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ ఒకలాగా ఉంటారు. ఒక మేష లగ్నం లగ్నాధిపతి కుజుడయ్యాడు. కుజుడు అనగానే కొంచెం దూకుడుదనం, లీడర్షిప్, సెక్యూరిటీ, ఫోర్స్, ఇలా ఉంటారు. యాంగ్జైటీ, ఒక హీరోయిజం, ఆధిపత్యం, ఇది డిఫాల్ట్ కుజుడికి ఉండే లక్షణాలు. ఇది మేష లగ్నం అంట. అలాగని మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ ఇట్లాగే ఉంటారు. డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. అర్థం. ఒక్కొక్కళ్ళు ఒక్కో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. ఏంటంటే వాళ్ళ యొక్క స్థితులను బట్టి ఒక్కొక్కళ్ళు ఎందుకు మారుతున్నారు అట్లా. అలా మారడానికి కారణం ఏంటంటే ఇక్కడ చరకారకత్వాలు లీడ్ రోల్ని తీసుకుంటాయి మనకి. ఇప్పుడు మేష లగ్నంలో పుట్టారు ఓ పర్సన్. అర్థం. వాళ్ళు ఒకేలా ఉండరు, కానీ వన్ డే పుట్టిన వాళ్ళు ఒకేలా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకరోజు మనకి ఒక 10 మంది పుట్టారు అనుకోండి. ఒకరోజు 10 మంది పుట్టినప్పుడు ఈ 10 మందిలో యావరేజ్ క్వాలిటీస్ ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు కూర్చున్న గ్రహం ఏదైతే హయ్యర్గా ఆక్యుపై చేస్తుంటుందో, ఈ హయ్యర్ ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన క్వాలిటీ ఉంటుంది, కామన్ క్వాలిటీ ఉంటుంది. మళ్ళీ ఇంటర్నల్గా మళ్ళీ డిఫరెంట్ క్వాలిటీస్ భావాలను బట్టి మారిపోతుంది. కామన్ క్వాలిటీ అయితే ఉంటుంది వన్ డేలో పుట్టిన వాళ్ళందరికీ. ఈ కామన్ క్వాలిటీ ఏంటంటే కారకత్వాలు, చరకారకత్వాలు తీసుకెళ్తాం. మీరు ఎప్పుడైతే ఈ చరకారకత్వాల మీద మీరు కమాండ్ వస్తుంది అనుకోండి, మీరు ఇంకా అక్కడి నుంచి ఏంటంటే డిఫాల్ట్గా మీరు ఒక పర్సన్ యొక్క ఇన్నర్ ఏంటో తెలుస్తుంది, అవుటర్ కంటే కూడా. ఆ ఇన్నర్ని ఈజీగా పట్టుకోగలుగుతారు. ఇది చరకారకత్వాల యొక్క ప్రాముఖ్యత. ఇది చాలా లీడ్ రోల్ వస్తుంది, ఎందుకంటే వీటి మీద మీకు ఫింగర్స్ మీదకి కమాండ్ వస్తేనే మీరు ఇంకా బాగా ఒక జాతకుడికి కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. ప్రిడిక్షన్ కూడా చెప్తాం మనం, ప్రారంభాన్ని బట్టి ప్రిడిక్షన్ చెప్తాం. వాళ్ళ కౌన్సిలింగ్ కూడా కావాలి. అది తీసుకోవాలన్నా వాళ్ళు కూడా దానికి అర్హత ఉండాలి కదా, తీసుకునే గుణం ఉండాలి వాళ్ళ దగ్గర. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మరణకారకాల గురించి. ఈ మరణకారకాలు కొన్ని కాంబినేషన్స్, చరకారకత్వాలు కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ పడ్డప్పుడు ఎలా ఉంది వాళ్ళ లైఫ్ అని చూసుకుంటాం. ఇంతకుముందు చెప్పుకున్నాక డిస్ట్రక్షన్ హౌస్లో పలానా చరకారకుడికి వెళ్ళిపోతే మళ్ళీ ఏంటి ప్రాబ్లం, ఇంకా డీప్కి వెళ్తాం. అంటే ఒక్కొక్క సెక్టార్లో మనం ఎంత డీప్నెస్కి నేర్చుకుంటే మనం అంత బాగా చెప్పగలం. అసలు ఈ చరకారకత్వాలు మనం ఎలా తీసుకెళ్ళాలి అది చూద్దాం. ఇప్పుడు మనకి యాక్చువల్గా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏదైనా రాశిలో తీసుకుంటే మనం 0 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ వరకు ఒక రాశి యొక్క క్యాపబిలిటీ ఉంటుంది అంశ భాగాలు. ఇప్పుడు మనం
చరకారకత్వాలు తీసుకోవాలి. చరకారకత్వాలు తీసుకునేటప్పుడు మనం ఏంటంటే ఈ ప్రతి రాశిలో ఏదైనా సరే ఎక్కువ డిగ్రీలు ఎవరు ఆక్యుపై చేస్తున్నారు చెప్పి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు 0 to 30 ఇలాగ అన్నిట్లో 0 to 30 తీసుకున్నాం అనుకోండి మనకు 360 డిగ్రీస్. ఇప్పుడు ఏదైనా గ్రహం తీసుకున్నాం అనుకోండి, గ్రహాలన్నీ ఏంటంటే సవ్య దిశలో నడుస్తాయి. గ్రహాలు మనకి సవ్య దిశలోనే వెళ్తుంటాయి ఎక్కువ. ఒక్క రాహు కేతువులు చూసుకుంటే రాహుని ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఇతను అపసవ్య దిశలో ఉంటాడు. ఇప్పుడు ఈ డిగ్రీస్ మనం చూసుకున్నాం అనుకోండి, రాహు అపసవ్య దిశలో ఉంటాడు కాబట్టి రివర్స్ లో వస్తుంటాడు కాబట్టి అతను 30 నుంచి స్టార్ట్ అవుతాడు. హౌస్ లో జీరోకి వెళ్తాడు. జీరో లోపు వెళ్ళే కొద్దీ ఏంటంటే అతను హైయెస్ట్ డిగ్రీలోకి వెళ్ళాడు. మిగతా గ్రహాలు చూస్తున్నాం అనుకోండి, రవి కానీ కుజుడు కానీ ఇంకేదైనా గ్రహాలు అవి 0 నుంచి 30కి వెళ్తే హైయెస్ట్ డిగ్రీలో. ఇప్పుడు ఏదైనా గ్రహం ఒక 29 డిగ్రీల్లో కూర్చోంది, లేదా 28 డిగ్రీల్లో కూర్చోంది, అది హైయెస్ట్ అయింది. లేదా 15 డిగ్రీల్లోనూ కూర్చోంది, ఆ 15 డిగ్రీలే ఇన్ కేసు ఆ రాశి చక్రం మొత్తం మీద హైయెస్ట్ అయింది. ఈ హైయెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ హైయెస్ట్ దాన్ని మనం ఏం చేస్తామంటే ఆత్మకారకుడు అంటాం. ఇది ఏకే అంటాం మనం. ఆత్మకారకుడు ఇది హైయెస్ట్. ఇలా మనకి చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేదానికి మనకి ఏకే ఆత్మకారకుడు ఫస్ట్ హైయెస్ట్. ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి ఆమాత్య కారకుడు అంటాం. ఇది సెకండ్ హైయెస్ట్. ఏఎంకే అంటారు, మనకి సాఫ్ట్వేర్లో కనబడుతుంది మీకు, ఏఎంకే అని ఉంటుంది. ఇది ఆమాత్య. ఇప్పుడు ఇది సెకండ్ హైయెస్ట్ మనకి. ఇది థర్డ్ హైయెస్ట్. ఇప్పుడు దీనికంటే కొన్ని డిగ్రీలు తక్కువ ఉంది, అది సెకండ్. దీనికంటే తక్కువ డిగ్రీలో ఉంది. ఇప్పుడు ఇది 27 ఉంది, ఇది 26 ఉంది, ఇది 25 ఉంది. ఇప్పుడు థర్డ్ ఏం వస్తుంది మనకి, భాతృకారకత్వం వస్తుంది, బీకే అంటారు. ఇది థర్డ్ హైయెస్ట్, భాతృ అంటాం దీన్ని. ఇంకా దానికంటే తక్కువ, దీన్ని మాతృకారకత్వం అంటాం. ఇప్పుడు మనకి కొన్ని నియమాలు ఉంటాయి. కొంతమంది 7 గ్రహాలను చూసుకున్నాం అనుకోండి, రాహుని తీసేసి మనకి 7 కారకత్వాలు ఉంటాయి. ఇప్పుడు ఫిఫ్త్ హైయెస్ట్ వచ్చేసరికి పితృకారకత్వం అంటాం, పిఐకే. ఇప్పుడు సిక్స్త్ హైయెస్ట్ మామూలుగా మనకి చూసుకున్నాం అనుకోండి, 7 గ్రహాలు విధానంలో తీసుకుంటే రాహుని పక్కన పెడితే మనకి పుత్రకారకత్వం అనేది తీసేస్తారు. ఈ పుత్రకారకత్వాన్ని మాతృకారకత్వంలో చూస్తాం మనం. అలా కాదు, 8 గ్రహాలు రాహుతో కలిపి తీసుకున్నాం అనుకోండి, దీన్ని పీకే అంటాం, పుత్రకారకత్వం అంటాం దీనికి. ఆ తర్వాత వచ్చేది మనకి జీకే, జ్ఞాతి కారకత్వం అని. ఇది జ్ఞాతి కారకత్వం. లాస్ట్ ఎయిత్ వచ్చేసరికి మనకి ఏంటంటే డీకే, అంటే ధారాకారకత్వం. ఇవి ఏంటంటే చరకారకత్వాలు. ఇప్పుడు ఆత్మకారకుడు అనగానే మనం ఏం తీసుకుంటాం జనరల్గా, ఆత్మకారకుడు అనగానే తన యొక్క సెల్ఫ్, నేను అనే తత్వం ఉంటుంది. తన యొక్క సహజ గుణం ఉంటుంది. తన నేటివ్ ఏంటి, నేను 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 పలానా క్యాస్ట్, నేను పలానా కులం, ఇలాగ నేను అనేది వస్తుంది. రెండోది వాళ్ళ సోల్ యొక్క లెవెల్ వస్తుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సోల్ ఏంటి, ఆత్మ ఏంటి అని. ఒక్కొక్కళ్ళ ఆత్మ ఒకలా ఉంటుంది. అంటే ఒక ఆత్మకారకుడు యొక్క సోల్ ఏంటి.
ఇది మనం చాలా డీప్గా వెళ్ళాల్సి వస్తుంది. అర్థమైందా? అంటే మనం ఆత్మకారకుడు మనం తీసుకున్నాం అనుకోండి, చరకారకత్వంలో ఆత్మకారకుడు యొక్క లక్షణం ఏంటి అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ జాతకంలో, ఎవరి జాతకంలో అసలు ఒక పర్సన్ మేష లగ్నంలో పుట్టాడు. కుజుడు వేరే కారకత్వం రావచ్చు, లగ్నాధిపతికి దారాకారకత్వం రావచ్చు, పితృకారకత్వం రావచ్చు, ఏమని రావచ్చు. వేరే ఏదైనా భావాధిపతికి ఆత్మకారకత్వం. ఇక్కడ వాళ్ళకి ఈ సెల్ఫ్ ని ఎవరు లీడ్ చేస్తున్నారు అనేది ఇష్టం. ఒక్కొక్కళ్ళ ఆత్మలో ఒక ఇష్టం ఉంటుంది. నేను మేష లగ్నంలో పుట్టాను, ఇన్ కేసు నా ఆత్మకారకుడు సూర్యుడు అయ్యాడు. సూర్యుడు అనగానే నేనేం చెప్తాను, నా ఆత్మకి నా సోల్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, నా సోల్ అధికారానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆధిపత్యం కావాలనుకుంటా, కీర్తి కావాలనుకుంటా, ప్రతిష్టలు కావాలనుకుంటా, ధనం కావాలనుకుంటా. ఇది నా సోల్ రిప్రజెంటేషన్ చేస్తుంది, ఈ విధంగా నాకు కావాలి అని. అర్థమైందా? నాకు నేనుగా ఒక రాజులా ఫీల్ అవుతుంటా. ఎందుకంటే నా లక్షణం అది. నా ఆత్మకారకుడు అంటే నా లక్షణం. నేను మేష లగ్నంలో పుట్టాగా. ఇప్పుడు నేను మేష లగ్నంలో పుట్టాను, నా ఆత్మకారకుడు ఇన్ కేసు శుక్రుడు అయ్యాడు. ఇక్కడ నాకేంటంటే ఈ స్టేటస్ వెనకాల పడిన నేను. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు పిల్లలది మేష లగ్నమే. ఆ తండ్రి ఒక మినిస్టర్ అనుకుందాం. తండ్రి మినిస్టర్. ఒక కొడుకేమో సూర్యుడు ఆత్మకారకుడు అయ్యాడు. అర్థం? ఈ కొడుకు ఏం అనుకుంటాడు, తండ్రిలాగా నేను మినిస్టర్ అవ్వాలి, నేను అధికారం చెలాయించాలి, నాకు రాజ్యం కావాలి అనుకుంటాడు. అతని సోల్ అలాగా ఫీల్ అవుతుంది. ఫీల్ అవటం కాదు, రిప్రజెంట్ చేస్తుంది. నా సెల్ఫ్ ఇది, మా నాన్న ఇది, నేను ఇది అని. రెండో కొడుక్కి శుక్రుడు అయ్యాడు ఆత్మకారకుడు. ఇతను ఇవన్నీ మనకెందుకు, మన సరదా లైఫ్ ఎంజాయ్ చేద్దాం, మన డబ్బులు సంపాదించడం, ఉన్న డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, నేను ఫారిన్ వెళ్తాను, లగ్జరీగా లైఫ్ ఎంజాయ్ చేస్తాను, లీడ్ చేస్తాను, సుఖపడతాను, సంతోషపడతాను, ఈ రాజ్యాలు గిజ్యాలు నాకెందుకు అంటారు. మళ్ళీ మ్యాచ్ లాగినవే. ఆ తండ్రికి కొడుకే. టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒకే ఇంట్లో ఉన్నాయి. అర్థం? ఇప్పుడు మన అలాంటి అష్టాదశ దగ్గరికి ఇద్దరు జాతకాలు తీసుకొచ్చాడు. ఎవరిని చేద్దామండి ఏంటంటే, ఇతను ఎక్కువ తపన ఉందండి, ఆత్మకారకుడు సూర్యుడు అయ్యాడు, ఇతను రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటున్నాడు. చిన్న అబ్బాయి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అతను శుక్రుడు ఆత్మకారకుడు అయ్యాడు. అతను సోల్ వేరే రిప్రజెంటేషన్ చేస్తుంది. నేను సినిమా యాక్టర్ని అవుతానంటాడు. తండ్రి మినిస్టర్, నా శుక్రుడు ఆత్మకారకుడాడు, నేను సినీ ఫీల్డ్లోకి వెళ్తున్నాను అంటాడు. నాకు సినిమాలు అంటే ఇష్టం, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు డాన్స్ అంటే ఇష్టం, నాకు పబ్బులు అంటే ఇష్టం. అర్థమైందా? నాకు సరదాగా గడపడం అంటే ఇష్టం. అర్థమైందా? వారసత్వం ఉంటుంది, కానీ ఇతను వెళ్ళే సెక్టార్ వేరు. రీజన్ ఎందుకంటే ఇతను సోల్ లెవెల్ ఏంటి అని. ఆత్మకారకుడు ఏం చేస్తాడంటే ఆ సోల్కి ఒక లెవెల్ ఇస్తుంటాడు. ఈ లెవెల్ ఎటువైపు? ఇన్ కేసు చంద్రుడు అయ్యాడు ఆత్మకారకుడు. చంద్రుడు అంటే ఇక్కడ మనఃకారకుడు. ఇతను సోల్ లెవెల్ ఏంటంటే ఎవరి మనసుల్లో కన్నా లోతుగా వెళ్ళగలుగుతాడు, ఎవరినన్నా మానసికంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ సూర్యుడు అర్థం చేసుకోలేడు ఎదుటివాడి మనస్తత్వాన్ని, మనసుని. ఇతను మేష లగ్నంలో పుట్టాడు మళ్ళీ. అర్థమైందా? ఇతను అర్థం చేసుకోలేడు. ఇప్పుడు మూడో కొడుకు ఉన్నాడు. ఇతను ఆత్మకారకుడు ఎవరయ్యారంటే చంద్రుడు అయ్యాడు. ఇతను బాగా అర్థం చేసుకోగలుగుతాడు, ఎదుటి వాళ్ళ ప్రతి మనస్సుని అర్థం చేసుకుంటాడు, వాళ్ళ మనసులోకి వెళ్తాడు. ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపించటం, నీ తప్పు నీ తప్పు నీ తప్పు అని చెప్పి ఏం అనలేడు. ఎందుకు అనలేడు అంటే ఇతను సోల్ లెవెల్ ఎవరో చంద్రుడు అయ్యాడు. మాతృత్వం. ఇతనిలో ఒక మాతృ ప్రేమ అనేది ఉంటుంది అందరి మీద. ప్రతి ఒక్క మనస్సుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసులాగా ఆలోచించుకొని వాళ్ళ మనసు ఏ విధంగా వెళ్తుందో తెలుసుకోగలుగుతాడు. తెలుసుకున్నాక అతని తప్పు అని అనలేడు, నువ్వు రాంగ్ అని చెప్పలేడు. ఎందుకంటే ఇతను సోల్ లార్డ్ ఎవరయ్యారు, సోల్ లెవెల్ ఏంటి, చంద్రుడు అయ్యాడు.
ఇతంది మ్యాథ్స్ లగ్నమే మళ్ళీ. ఇంకో కొడుకు పుట్టాడు. ఈసారి మాతృకారకుడు బుధుడయ్యాడు. ఈ కొడుకు ఏం చేస్తాడు? ఈ రాజ్యాలు గీజ్యాలు మనకెందుకు, వాళ్ళతో మనకెందుకు, వీళ్ళతో మనకెందుకు, ఈ సరదాలు గిరదాలు నాకెందుకు, ఈ సుఖాలు నాకెందుకు, నేను వ్యాపారాలు చేస్తాను, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తాను. ఎలాగ మన దగ్గర డబ్బు ఉంది కదా, ఈ డబ్బుని ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అర్థమేనా? నేను ఒక పెద్ద కార్పొరేట్ వ్యవస్థగా ఎదుగుతాను అంటాడు. ఇతను చేస్తాడు అట్టగా. ఎందుకంటే ఇతను సోల్ లెవెల్ అది. బుధుడయ్యాడు సోలు. ఎవరిదైనా ఆత్మకారకుడు బుధుడయ్యాడంటే ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్ వాళ్ళే. వాళ్ళు నిరంతరం వ్యాపారాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎన్ని మాయలైనా చేయగలుగుతారు, ఎన్ని మర్మాలైనా చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళకి లాభం కావాలి. శుక్రుడు ఆత్మకారకుడిలాగా వెళ్ళలేడు, చంద్రుడు ఆత్మకారకుడిలాగా వెళ్ళలేడు, సూర్యుడు ఆత్మకారకుడిలాగా ఇతను బుధుడయ్యాడు. అర్థం లేదు. ఈ ఆత్మకారకుడు రాహు అయ్యాడు. నీ జీవితంలో ఉండదు, నాకు ఈ మతం ఇష్టం ఉండదు, అది ఇష్టం ఉండదు, ఇది ఉండదు, నేను ఫారెన్ వెళ్ళిపోతాను, పెద్ద పెద్ద ఏదో చేస్తాను. ఇక్కడి నుంచి కాదు, నేను పెద్ద పెద్ద ఇదిలో బతుకుతాను, నా ఎడ్యుకేషన్ ఫారెన్లో కావాలా, నా హౌస్ ఫారెన్లో కావాలి, నేను ఫారెన్లో ఉంటాను, కావాలంటే క్లాసులు అమ్మేయండి, నాకు వద్దు ఇది అంటాడు. నా వాటా నాకు కావాలంటాడు. ఎందుకంటే రాహువుగా మాయ చేయగలుగుతాడు, మోసం చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఇతను సోల్ లెవెల్ హైయర్ లెవెల్లో ఉంటుంది వీళ్ళందరికంటే, రాహు ఆత్మకారకుడు అయితే. శని అయితే ఆత్మకారకుడు. ఈ రాజ్యాలేంటి, ఇదేంటి, అదేంటి, ఇదేంటి, మనకి ఇష్టం ఉండదు, ఏదైనా శ్రమ చేసుకుందాం, కష్టపడదాం, లేదు నేను ఒక ఆర్కిటెక్ట్ని అవుతాను, లేదా ఏదైనా ప్లంబింగ్ చేసుకుంటాను, శ్రామికులతో తిరుగుతాను, ఇంట్లో పని వాళ్ళతో కలిసి కూర్చొని తింటాను. సోల్ లెవెల్ అది. ఎందుకంటే రాజుకు పుట్టాడు, సేవకులతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడుతుంటాడు. ఇతను సోల్ లెవెల్ ఏమైంది? శని అయ్యాడు ఆత్మకారకం. ఇతనిది మళ్ళీ మేష లగ్నమే. ఒక్క లగ్నమే తీసుకోండి. మేష లగ్నానికి దూకుడుతనం ఉంటుంది, కానీ ఇంటర్నల్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళ ఆత్మకారకుడు, వాళ్ళ చరాత్మకారకుడు వాళ్ళని లీడ్ చేస్తున్నాడు, వాళ్ళ సోల్ లెవెల్ వేరేలా తీసుకెళ్తున్నాడు. అర్థమవుతుందన్నమాట. బుధుడు అలా ఉంటాడు, శుక్రుడు అలా ఉంటాడు, గురువు అయ్యాడు ఆత్మకారకుడు. ఇతనికి ఈ రాజ్యాలు గీజ్యాలు పాలించడం కాదు, దీన్ని ఎలా లీడ్ చేయాలో నేను ఒక మంత్రిలాగా నేను ఆలోచించగలను అంటాడు. సలహాలు ఇస్తుంటాడు వెనకాల కూర్చొని. ఫ్రంట్కి రాడు. గురుడు ఎప్పుడు ఫ్యూచర్ లో ఫ్రంట్కి వచ్చి లీడ్ చేయడు. గురుడు ఆత్మకారకుడు బ్యాక్ ఎండ్, కింగ్ మేకర్ అంటారు ఆవిడ. నీకు పలానా చోట నువ్వు గెలవాలా, నీ పార్టీ నేను వస్తాను, స్కెచ్ ఇస్తాను, నువ్వు గెలుస్తావు అంటాడు. ఎందుకంటే గురుడు జ్ఞాని కదా, ఒక కౌటిల్యుడు లాంటి వ్యక్తి. నీకు పలానా రాష్ట్రంలో ఉందా, పదా నేను నీకు స్కెచ్ ఇస్తాను, ఎలా చేయాలో నాకు తెలుసు అంటాడు. ఎందుకంటే అతను ఆత్మకారకుడు గురుడు అయ్యాడు. పీస్, చాలా కూల్గా చేసేస్తాడు పని. మహాజ్ఞాని. ఎందుకంటే అతను సోల్ లెవెల్. అతను మళ్ళీ మేషమే. మేషం అంటే ఒక రాజ్యాన్ని వెళ్ళటం. డిఫరెంట్ సెక్టార్స్లో వెళ్తారు వీళ్ళు మళ్ళీ రాజ్యాన్ని. అంటే డైరెక్ట్గా రాజ్యం బుధుడయ్యాడు ఆత్మకారకుడు మేష లగ్నం, బిజినెస్ లో లీడ్ చేయగలుగుతాడు. శుక్రుడయ్యాడు, అర్థమైందా? శుక్రుడు అనగానే మంచి రాళ్ళు రత్నాలు ఇండస్ట్రీలు కొన్ని ఉంటాయి శుక్రకారకతలు, వాటిని బాగా లీడ్ చేయగలుగుతాడు. కుజుడయ్యాడు, నేను దేశానికి సేవ చేస్తాను, నేను పోలీస్ ఆఫీసర్ అవుతాను, నేను ఒక ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను, ఇట్లా అంటాడు అతను. ఈ మినిస్టర్లు కాదు, నేను వీటిలో వెళ్తాను, ఒకవేళ మినిస్టర్ వస్తే నాకు హోమ్ మినిస్టరే కావాలంటాడు. ఎందుకంటే కుజుడు ఆత్మకారకుడు అయ్యాడు కాబట్టి. గురుడు అయితే కింగ్ మేకర్ లాగా ఉంటాడు. దేవాలయాలు కట్టిస్తానంటాడు, ధర్మస్థానాలు అంటాడు, అర్థమైందా? తీర్థయాత్రలు అంటాడు, చాలా చేస్తానంటాడు గురుడు అయితే. అంటే ఒక పర్సన్ యొక్క సోల్ లెవెల్ ఎలా ఉంది, వాళ్ళు ఏ ఉద్యోగాలను చేయండి, గురుడు ఆత్మకారకుడు అయ్యాడు, అతను ఒక మంచి స్పీకర్ అవ్వచ్చు, ధర్మాల గురించి చెప్తూ ఉండొచ్చు. చంద్రుడు ఆత్మకారకుడు అయ్యాడు, ప్రతి మనస్సును చెప్తా ఉంటాడు, మనస్సు లోతుల్లోకి వెళ్తూ ఉంటాడు. మేబీ సైకాలజిస్ట్ అవ్వచ్చు, లేదా ఆస్ట్రాలజర్ కూడా అవ్వచ్చు. ఆస్ట్రాలజీ కూడా ఒక సైకాలజీ కాబట్టి. అంటే వీళ్ళ సోల్ లెవెల్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. అలాగ మనం ఆత్మకారకత్వాన్ని ఎప్పుడైనా తీసుకుంటే ఒక వ్యక్తి జాతకంలో వాళ్ళ సోల్ లెవెల్ ఏంటో మనకు తెలుస్తుంది. ఈ సోల్ లెవెల్ బాగుందా లేదా అని చూసుకున్నాం అనుకోండి, డిఫాల్ట్గా డిస్ట్రక్షన్ హౌస్లోకి వెళ్ళిందా, లేకపోతే అతను వెళ్ళి మరణకారక స్థానంలోకి వెళ్ళిపడ్డా,
ఈ చెక్ చేసుకుంటే వీళ్ళ సోల్ లెవెల్లో డిఫరెన్స్ వస్తుంది. సోల్ లెవెల్లో ఎవరికైతే డిఫరెన్స్ పీడించబడుతున్నారు వీళ్ళు మాత్రం సమాజంలో ముందుకు వెళ్ళలేరు, ఎదగలేరు. ధైర్యం సరిపోదు అలా. ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మకారకుడు ఎప్పుడైనా సరే మరణకారక స్థానాల్లోకి వెళ్ళకూడదు. వెళ్ళాడా వాళ్ళ సోల్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఆ సోల్. అదే ఆత్మకారకుడు చాలా బలంగా వెళ్ళాడా హయ్యర్ లెవెల్లో ఉంటుంది వీళ్ళ సోల్ లెవెల్. ఎందుకంటే ఒక మనిషిని సక్సెస్ఫుల్లో తీసుకెళ్లేది ఫస్ట్ సోలు. మన జాతకంలో రవి ఎంత బలంగా ఉంటాడో అలాగే వాళ్ళ జాతకంలో ఆత్మకారకుడి యొక్క బలం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ బలం ఉన్నా లేకపోయినా కూడా ఆత్మకారకుడు సోల్ లెవెల్ వీళ్ళందరికీ ఆయా సెక్టార్స్ లో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది పర్టికులర్ గా. ఏ లగ్నాలైనా సరే. తర్వాత లగ్నాల మట్టి కూడా కొద్దిగా మారుతుంది. లగ్నం లగ్నాధిపతిని, అతని యొక్క స్థితి, అతను ఏ మరణకారక స్థితిలోకి వెళ్ళాడు, అది ఒక ఫిజికల్ అలైన్మెంట్ మీద వెళ్తుంది. కానీ సోల్ లెవెల్ అనేది ఒకటి ఉంటుందిగా. నా ఆత్మకారకుడు ఎవరు కుజుడయ్యాడు, నాకు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను, నేను ఎలక్ట్రికల్ చేస్తుంటాను, నేను పోలీసుని అవుతుంటాను, ఇట్లాంటి డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళకి. డ్రీమ్స్ ఉంటాం వేరు, కానీ వాళ్ళ సస్టైన్ వేరే ఉంటుంది మళ్ళీ. వాళ్ళ ఐడియాలజీ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఐడియాలజీని మనకి ఇచ్చేది ఇది ఆత్మకారకుడు అయిపోయింది. ఇప్పుడు ఇది ఆత్మకారకుడు అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకి ఆమాత్య కారకుడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆమాత్య కారకుడు ఎవరు, ఏ గ్రహం అయింది, ఆ గ్రహానికి సంబంధించిన క్వాలిటీస్ వల్ల వీళ్ళు మంచి అడ్వైజర్స్ అవుతారు. అంటే మినిస్టర్స్ అంటాం. ఆమాత్యకారకుడు అంటే మినిస్టర్. రెండు ఆమాత్యకారకత్వం అంటే మన సస్టైన్ మనం బతకడానికి కూడా అది అవసరం అవుతుంది. మనం చేసే పని వర్క్ ఇదంతా ఆమాత్యకారకుడు డిజైన్ చేస్తాడు. ఆత్మకారకుడు సోల్ లెవెల్ అది. ఈ ఆమాత్యకారకుడు జీవన వృత్తి, ఐడియాలజీ. అతను ఒక అడ్వైజర్ కూడా. ఇప్పుడు బుధుడు ఆమాత్యకారకుడు అయ్యాడు అనుకోండి, మంచి మంచి వ్యాపారాలు చేయగలుగుతాడు, మంచి డాక్యుమెంటేషన్స్ చేయగలుగుతాడు, అకౌంటబిలిటీ ఉంటుంది. ఈ అకౌంట్స్ మీద మంచి అడ్వైజర్ అవుతాడు. అర్థం, ఎలాంటి వ్యాపారాలు చేయాలి, ఎలా చేయొచ్చు ఏంటని చెప్పి ఇలా మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బుధుడు అకౌంట్స్లో అడ్వైజర్ అవుతుంటాడు, సిఏలు అవుతుంటారు, వాటి మీద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. బుధ అమారకారకం. రెండు, ఈ బుధుడు ఏ భావానికి సంబంధించి ఉన్నాడు ఆ భావాల్లో వీళ్ళు సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇదే బుధుడు అష్టమ భావంలో కూర్చున్నాడు జ్యోతిషంలో సక్సెస్ అవుతాడు. అష్టమ భావాధిపతి అయితే జ్యోతిషంలో గణిత విభాగంలో బాగా సక్సెస్ అవుతాడు, ఇంటెలిజెన్స్ బాగా చూపిస్తుంటాడు. అర్థమైందా. మంచి రచనలు చేస్తుంటాడు జ్యోతిషం మీద. ఎందుకంటే బుధుడు అంటే రాయటం ఇష్టం ఆయన. అమాత్యకారకుడు కదా, మంచి రైటర్ అతను. మంచి పుస్తకాలు ప్రింట్ చేపిస్తాడు తన పేరు మీద. ఎందుకంటే అమాత్యకారకుడు కదా, బుధుడు అయ్యాడు కదా. ఈ బుధుడు ఏ సెక్టార్ ఉంటాయి, సెకండ్ హౌస్ ఉంటే ఫైనాన్షియల్ సెక్టార్ వెళ్తుంటాడు, ఫోర్త్ హౌస్ ఉంటే ఇలాగా ఆ భావానికి సంబంధించిన సెక్టార్స్ లో వీళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. లేదు, రవి అయ్యాడు అమాత్యకారకుడు వెళ్ళి, వీళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఏమైనా చేద్దామా అనిపిస్తున్నారు, గవర్నమెంట్ రిలేటెడ్ వెళ్దామా అనిపిస్తుంది అమాత్యకారకుడు అయితే. గవర్నమెంట్ జాబ్స్ వైపు వెళ్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాలి, వర్క్ అనేది కావాలి. ఈ వర్క్ గవర్నమెంట్ సెక్టార్లో కావాలి. ఇప్పుడు సూర్యుడు అయ్యాడు ఆమత్స్యకారకుడు అయ్యాడు అష్టమంలో కూర్చున్నాడు, అతను ఆస్ట్రాలజీ అవ్వచ్చు. ఆస్ట్రాలజీ మీద వాళ్ళకి జీవనోభృతి ఉంటుంది. కాంట్రాక్ట్స్ కూడా తీసుకోవచ్చు, వాటి మీద జీవనోభృతి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జీవనోభృతి ఉంటుంది. ఇన్సూరెన్స్, గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల మీద కూడా ముందుకెళ్తుంటాడు. ఎందుకంటే ఈ ఆమాత్యకారుడు మాత్రమే మనకి వర్క్ ఇవ్వగలుగుతాడు, దాంట్లో అడ్వైజర్గా ఉండగలుగుతాడు. మినిస్టర్ అంటే ఏంటి అక్కడ ఆల్మోస్ట్ మంత్రజ్ఞానమే. ఆ వర్క్ ఎలా చేయాలి ఏంటని చెప్పి డీప్ నాలెడ్జ్, డీప్ సెన్స్ వీళ్ళకి ఉంటుంది. ఒక క్రియేటివిటీ ఉంటుంది. మినిస్టర్ ఏం చేస్తాడంటే ఏ వర్క్లోనో ఒక క్రియేటివిటీని చూపిస్తుంటాడు. ఇది ఆమాత్యకారకత్వం.
ఆమత్స్యకారకత్వం అనగానే సస్టైన్ లార్డ్. దీన్ని బట్టి మీరు ఏంటంటే పలానా ఆమత్స్యకారకుడు నీకు బలంగా ఉన్నాడు, పలానా భావానికి ఆధిపత్యం, పలానా భావంలో కూర్చున్నాడు, ఈ రెండింటిని పట్టుకుని నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పొచ్చు. నైన్త్లో కూర్చున్నాడు, ద బెస్ట్ కన్సల్టెంట్ అవ్వచ్చు. ఫిఫ్త్లో కూర్చున్నాడు, మంచి టీచర్ అవ్వచ్చు, మంచి సొల్యూషన్ ప్రొవైడర్ అవ్వచ్చు. సిక్స్త్లో కూర్చున్నాడు, మంచి సర్వీస్ సెక్టార్స్లో ముందుకెళ్ళొచ్చు. సెవెంత్లో కూర్చున్నాడు, ప్లస్ సెవెంత్ లాట్ అయ్యాడు, మంచి రిటైల్ బిజినెస్లో ముందుకెళ్ళొచ్చు. 10th లో కూర్చున్నాడు, లేకపోతే 10th లాట్ అయ్యాడు, మంచి అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు. అందులో క్వాలిటీస్ ఏముంటాయి, మళ్ళీ గ్రహానికి సంబంధించిన క్వాలిటీస్ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. హౌసెస్ భావాలకి సంబంధించిన సెక్టార్స్ ఉంటుంది, అందులో ఈ గ్రహం యొక్క తత్వం కూడా ఇంక్లూడ్ అయి ఉంది. గ్రహ తత్వాలు చాలా ఇంపార్టెంట్. ఇది ఆమాత్య కారకత్వం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా మూడో వచ్చేసరికి మనకి ఏంటంటే భాతృకారకత్వం. భాతృ అనగానే ఇక్కడ మనం ఒకటి బ్రదర్స్ని తీసుకుంటాం. రెండు, మూడోది ఏంటంటే మనకు నాలెడ్జ్, గురువుల నుంచి వచ్చే జ్ఞానం అంటాం. గురువు 9th హౌస్, అతని యొక్క జ్ఞానం దాని ఆపోజిట్ హౌస్ ఉన్న మూడో భావానికి ఇస్తుంది. అట్లాగా మూడో భావానికి గురువుల నుంచి ఎంత జ్ఞానం వస్తుందో, ఈ భాతృ కారకత్వానికి గురువు యొక్క జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మీరు చూశారనుకోండి, వీళ్ళు గురువుల జ్ఞానాన్ని బలంగా తీసుకుంటారు. ఎక్కువ కాలం తీసుకుంటున్నారా లేదా గురువుల దగ్గర జ్ఞానం ఈజీగా కనిపెట్టచ్చు. వాళ్ళు చేసే ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రయత్నాలు ఎలా ఉంటాయి, వీళ్ళ కనిష్ట సోదర వర్గం గుణం ఎలా ఉంటుంది, వాళ్ళ భాతృకారకత్వంతో చెప్పొచ్చు మనం. అంటే ఈ భాతృకారకత్వం యొక్క గ్రహ లక్షణాలను బట్టి మనం ఫస్ట్ చెప్పాం కదా, ఆత్మకారకుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో. ఎందుకంటే ప్రతిదానికి మనం అలాగా చెప్పుకుంటూ వెళ్తే ఇది బాగా లెంత్ అయిపోతుంది. బ్రదర్, గురువులు, జ్ఞానం. ఇప్పుడు తమ ఒకళ్ళ జాతకంలో ఈ ఆత్మకారకుడికిను భాతృకారకుడికి మంచి వనపైన కనెక్షన్, మంచి కంజక్షన్ ఏర్పడింది అనుకోండి. ఇద్దరు మంచి గ్రహాలు పీడించబడతలేదు, మరణకారక స్థానాల్లో కూడా లేరు. వీళ్ళు ఎక్కువ కాలం గురువుల దగ్గర కూర్చొని లాంగ్ టర్మ్ స్థిరంగా జ్ఞానాన్ని బాగా సంపాదించగలుగుతారు. వాస్తవంగా వీళ్ళని చూడంగానే వాళ్ళ గురువులకు కూడా ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే అతని జాతకంలో ఆత్మకారకుడికి సోల్ లెవెల్కి గురువుల దగ్గర జ్ఞానం తీసుకునే దానికి సంబంధం ఏర్పడిపోయింది, మంచి సంబంధం లేదు. ఈ ఆత్మకారకుడికి భాతృకారకుడికి సరైన సంబంధం ఏర్పడలా. లేదు, ఈ భాతృకారకుడు పీడలోకి వెళ్ళిపోయాడు, మరణకారక స్థానంలోకి వెళ్ళాడు, లేదా మనలాగా డిస్ట్రక్షన్ హౌస్లోకి వెళ్ళాడు. లేదు, ఆత్మకారకుడి నుంచి వ్యతిరేక పాచక స్థానంలో పడ్డాడు, వేదక స్థానంలో, పాచక కారకంలో వేదక స్థానంలో పడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ కాలం గురువుల దగ్గర ఏది నేర్చుకోలేదు. గురువులు కూడా ఇలా చూస్తే పెద్దగా చెప్పబుద్ధి కాదు. ఎందుకంటే భాతృకారకత్వం కానీ ఏంటంటే గురువుల దగ్గర నుంచి రిసీవ్ చేసుకునే నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇది భాతృకారకత్వం. ఇంకా మనం మాతృకారకత్వాన్ని తీసుకున్నాం అనుకోండి. మాతృకారకత్వం కానీ ఏంటంటే ఇక్కడ ఏంటి, ఒకటి మదర్ అని తీసుకుంటాం. రెండు, మదర్ ఏంటంటే ఎంతటి సమస్య వచ్చినా, ఎంతటి కష్టం వచ్చినా తల్లి దగ్గర మనం కూర్చుంటే ఆ సమస్య, కష్టం, బాధ పోతుంది. ఈ మాతృకారకుడికి హీలర్ అంటాం మనం. అర్థమైందా? ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, సుఖం వస్తుంది. ఇదంతా ఏంటంటే మాతృకారకత్వంలో ఉంటుంది. ఈ మాతృకారకత్వం పేడలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది మరణకారకమే కావచ్చు, ఇంకేదైనా వేదక స్థానాలే కావచ్చు, డిస్ట్రక్షన్ హౌస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు హీల్ అవ్వలేరు, సైకలాజికల్గా కరెక్ట్గా ఉండలేరు. మదర్ అంటే మనస్సు కూడా మళ్ళీ ఇక్కడ వాళ్ళ పెద్దగా సుఖాలు సంతోషాలు దొరకవు. మాకు ఫోర్త్ లాట్ బాగున్నాడండి, ఫోర్త్ లాట్ ఉత్సవంలో ఉన్నాడని అనుకుంటారు, కానీ వీళ్ళ మాతృకారకత్వం వచ్చేదానికి డ్యామేజ్ అయిపోయింది. ఈయన జాతకుడు ఎంత కరెక్ట్ కాదు, నాకేదో బాగుంది అంటున్నాడు, నేను సుఖపడుతున్నాను అంటున్నాడు, నేను ఏదో ఆనందంగా ఉందా అంటున్నాడు, ఇది పిచ్చెక్కినట్టుంది జ్యోతిష్యుడికి, ఇది జ్యోతిష్యమే రాదంటారు. ఎందుకంటే మనకి ఈ చరకారకత్వం అనేది హైయెస్ట్ లీడింగ్ చేస్తుంటుంది చాలా మంది. హైయెస్ట్ లీడ్ అది, అర్థమైందా? అంటే వాళ్ళు ఎంత హీల్ అవ్వగలుగుతున్నారు, ఎంత ఆనందాన్ని పొందుతున్నారు, ఎంత కష్టం వచ్చినా ఇమీడియట్లీ హీల్ అయిపోతుంది. దెబ్బ తగలంగానే మనకి అది సినిమాల్లో చూపిస్తున్నట్టు ఏమంటే మాయమైపోతుంది, చూసారా? ఈ అవెంజర్స్ అలాంటి వాటిలో సూపర్ సినిమాలో చూపిస్తుంటారు, ఇలా పోయంగానే అలా గుడిసిపోద్ది.
అంటే హీల్ అయిపోతుంది. వీళ్ళ మాతృకారకత్వం వాళ్ళ జాతకంలో ఎంత బలంగా ఉంటే వాళ్ళు అంత హీల్ అవ్వగలుగుతారు. ఇదే ఆత్మకారకుడికి మాతృకారకత్వానికి సంబంధం ఏర్పడితే, ఈ మాతృకారకత్వానికి సంబంధం బాగా ఏర్పడితే వీళ్ళని గురువులు బాగా హీల్ చేయగలుగుతారు. లేదు, మాతృకారకత్వానికి ఆత్మకారకుడి సంబంధం ఏర్పడితే వీళ్ళు సెల్ఫ్ హీల్ అవుతారు. హీల్ అవటం వీళ్ళకి బాగా తెలుసు. రెండోది, మాతృకారకత్వం అంటే వీళ్ళ మనస్సు ఎక్కడ కనెక్ట్ అవుతుంది అని, ఎక్కడ వీళ్ళు సుఖాన్ని పొందాలనుకుంటున్నారు, ఏ ఏ భావాలేని ఆ భావాలకు సంబంధించిన యాక్టివిటీస్ చేస్తే వీళ్ళు సుఖాన్ని పొందే అవకాశం ఉంటుంది. మాతృకారకత్వం కదా. వ్యాపారాలు చేస్తే ఒకళ్ళు సుఖపడుతుంటారు, టీచింగ్ చేస్తే ఒకళ్ళు సుఖపడుతుంటారు. అర్థమైందా? కొంతమంది బయటికి వెళ్ళి పబ్బుల్లో తిరిగితే సుఖపడుతుంటారు. వాళ్ళకి నైట్ అయితే చాలు, 10 అయిందా 11 అయిందా పద పబ్బుకి వెళ్దాం అంటాడు. వాళ్ళకి అక్కడ సుఖం హీల్ అవుతారు వాళ్ళు. అంటే మాతృకారకత్వం ఏ మనిషి అయినా ఎక్కడన్నా సఫర్ అవుతున్నాడు అంటే, ఏదన్నా సెక్టార్లో సఫర్ అవుతున్నాడు అంటే మీరు వాళ్ళకి రెమెడీ కింద దీన్ని ఇవ్వచ్చు. మీ మాతృకారకుడు పలానా లాడ్ అయ్యాడు, పలానా భావనలో కూర్చోండి, ఈ భావాలకు సంబంధించిన పనులు చేయటం కానీ ఆ యాక్టివిటీస్ స్టార్ట్ చేయండి, మీకు చాలా బాగుంటుంది. అంటే ఎవ్రీ పర్సన్ తను రిలాక్స్ అవ్వటానికి తనకు ఒక మాతృకారకత్వం ఉంటుంది, చరకారకం. ఆ చరకారకత్వం యొక్క కర్మలను చేయటం మొదలు పెడితే కనుక వెల్ బీయింగ్ అది చాలా బాగుంటుంది. చాలా హీల్ అవుతుంటాడు. అంటే ఒక పర్సన్ సెల్ఫ్ హీలింగ్ అంటుంది. అది మీకు మాతృకారకత్వం నుంచి మీరు కనిపెట్టవచ్చు. ఇంకా పితృకారకత్వాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, అదేంటంటే ప్రొటెక్షన్ అండ్ మన ఎదుగుదల కూడా. మనల్ని కాపాడుతుంది అది. అండ్ మనల్ని మనం ప్రమోట్ అవుతుంటాం కూడా, మన సెక్టర్స్ లో మనం ముందుకు వెళ్తాం. అంటే ఈ పితృకారకత్వం ఏ లార్డ్ అయ్యాడు, ఆ లార్డ్ యొక్క లక్షణాలు ఏంటి, ఆ లార్డ్ కొన్న క్వాలిటీస్ ఏంటి, ఈ లార్డ్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు. ఇప్పుడు మీ 10th లార్డ్ బాగున్నాడండి, మీకు ప్రమోషన్ వస్తుందండి అంటాడు జనరల్గా. మీకు 10th లార్డ్ దశ వస్తుంది, మీకు ప్రమోషన్ వస్తుంది అంటాడు. మనం చెప్పాము, నిజంగా అతను ప్రమోషన్ రాలా, ఫెయిల్ అయ్యాడు. ఒక్కొక్కళ్ళు రావచ్చు ప్రమోషన్. నేను పలానా గురువు గారి దగ్గరికి వెళ్ళాను, నాకు ప్రమోషన్ వచ్చింది అన్నారు, చెప్పారు, నాకు వచ్చింది అంటాడు. పాప వాళ్ళని నమ్మి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు, సార్ నాకు ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది సార్. మనం అదే ఓల్డ్ లాజిక్తో 10th లార్డ్ని చూసి చెప్పాము, పాపం అతనికి రాలా ప్రమోషన్. మనం ఆలోచిస్తాం ఎందుకు రాలేదు కనుక. వాస్తవంగా చెప్పేది ఏంటంటే ఇతను ప్రొటెక్ట్ చేసేలాడు పితృకారకుడు. అర్థమైందా? రెండోది, ఇతన్ని లైఫ్లో ఎదిగే విధంగా తీసుకెళ్లేది కూడా ఇదే పితృకారకుడు. పూర్వపుణ్యం అంటారు ఇది. అర్థమైందా? ఈ లార్డు దీంట్లో గెలిపాడు, మరణకారక స్థానాల్లో కానీ, డిస్ట్రక్షన్ హౌస్లో కానీ, ఇతర గ్రహాలతో కర్తరిలో కానీ ఏదో వెళ్ళిపోయాడు పితృకారకుడు. ఇతనికి ప్రమోషన్ రాదు, ఇతనికి రాదు. ఇక కష్టపడుతూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు. అర్థమైందా? పితృకారకుడు దెబ్బతిన్నాడు. వాళ్ళ జాతకంలో వాళ్ళ ఫాదర్ కూడా పెద్దగా ఎదగలేడు. ఇతనే కదా, వాళ్ళ ఫాదర్ కూడా ఎదగలేడు. ఫాదర్ కదా పితృకారకత్వం అంటే. మాతృకారకత్వం దెబ్బతిందంటే మదర్ ఎదగలేదు, భాతృకారకత్వం దెబ్బతిందంటే బ్రదర్ ఎదగలేడు, పితృకారకత్వం దెబ్బతిందంటే ఫాదర్ ఎదగలేడు. చూడండి ఇది ఏ స్థానంలోకి వెళ్ళింది, మరణకారక స్థానంలోకి వెళ్ళిందా, డిస్ట్రక్షన్ హౌస్లోకి వెళ్ళిందా, వ్యాధిలోకి వెళ్ళిందా చూడండి. కానీ ఎదగాలి ఇతను ఆ స్థానంలోకి వెళ్ళినా కూడా. ఫస్ట్ మనం మాతృకారకత్వానికి అతనికి రిలాక్సేషన్ ఇస్తాంగా, హీలింగ్ అనే ప్రాసెస్ మాతృకారకత్వం చేపిస్తాంగా. పితృకారకత్వం గ్రహాలు ఆడేవరో, నువ్వు ఎదగాలంటే నీ దగ్గర ఏ క్వాలిటీస్ ఉండాలి, నువ్వు ప్రమోషన్ రావాలి, నీ ప్రమోషన్ రావాలంటే ఈ పితృకారకుడు పలానా లార్డ్ అయ్యాడు, పలానా ప్లేస్మెంట్ కూర్చున్నాడు, దీనికి సంబంధించిన నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేయాలి, ఈ నాలెడ్జ్ మీద నీకు ఎదుగుదల ఉంటుందని చెప్పి మనం ఒక అలైన్మెంట్ ఇవ్వగలుగుతాం. రెమెడీ అంటే పూజలు పునస్కారాలు కాదు, తత్వజ్ఞానాన్ని నేను చాలాసార్లు క్లాసులో చెప్పాను. ఈ అలైన్మెంట్ అతను నేర్చుకోవాలి, కష్టపడాలి పితృకారకత్వానికి సంబంధించి. అప్పుడు ఇతనికి తన కెరీర్లో కానీ తన లైఫ్లో కానీ ఒక ప్రమోషన్ అనేది దొరికింది. ఇది మనకి పితృకారకత్వం ఇస్తుంది. అర్థమైందా? లేదు, తను చాలా ఆనందంగా ఉండాలి, తను బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్లో బాగా సక్సెస్ అవ్వాలి,
బాగా గ్రోత్ ఉండాలి. నన్ను చాలా మంది ఫాలో అవ్వాలి. నాకు మంచి ఫాలోయింగ్ ఉండాలి. పత్రకారకత్వం యాక్టివేట్ చేస్తాను. నీకు ఫాలోయింగ్ రావాలా? నీ పత్రకారకత్వం పరిస్థితి ఏంటి? నిన్ను చాలా మంది అనుసరిస్తున్నారు. లేదు, నన్ను అసలు అనుసరించట్లేదు ఎవరు. నాకు ఫాలోవర్సే లేరు. ఎవరికి ఫాలోవర్స్ ఉండరు? వాళ్ళ పుత్రకారకత్వం వాళ్ళ జాతకంలో డ్యామేజ్ అయితే వాళ్ళు ఎంత కష్టపడి ఎంత చేసినా ఈ పర్సన్ని హర్షించే వాళ్ళు ఎవరు ఉండరు. ఈయన మహానుభావుడైనా సరే ఇతను ఫాలోయింగ్ ఉండదు. అదే వాళ్ళ జాతకంలో పుత్రకారకత్వం బాగుంది, ఆ జాతకుడికి 100 లోపాలు ఉన్నాయి వ్యక్తిగతంగా, కానీ అతనికి ఫాలోయింగ్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. అతని పుత్రకారకుడు చాలా బాగున్నాడు. పుత్రకారకుడు యొక్క స్థితి బాగుంది, అతని గ్రహాల యుతి బాగుంది. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో ఆత్మకారకుడు, పితృకారకుడు, పుత్రకారకుడు, భాతృకారకుడు ఒక కాంబినేషన్ పడింది అనుకోండి, మంచి ప్లేస్ లో పడింది అనుకోండి, అది మరణకారక స్థానాలు అవ్వకూడదు, మళ్ళీ వేదలు ఉండకూడదు. వీళ్ళ ఎదుగుదలని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే తండ్రి ఎక్కువ ఎదుగుదలకు తీసుకొస్తాడు. ఎందుకంటే ఆత్మకారకుడు పితృకారకుడు సంబంధం ఏర్పడింది. ఇతని సోల్ని బిహైండ్ బ్యాక్ అని కూర్చొని తండ్రి ఇతను డిజైన్ చేస్తాడు. తండ్రి డిజైన్ ఇతను ఎదుగుతాడు. పుత్రకారకుడు బాగుంది, ఇతనికి ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు తండ్రి మినిస్టరు, అర్థమైందా? తండ్రితో పాటు కొడుకు మినిస్టరే, కానీ కొడుకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. రీజన్ ఏంటి? తండ్రి కంటే కొడుకు ఎక్కువ రావడం కారణం ఇతను పుత్రకారకుడు బాగున్నాడు. తండ్రిని మించిన ఫాలోయింగ్ రావచ్చు, అన్నని మించిన ఫాలోయింగ్ రావచ్చు, తమ్ముడిని మించిన ఫాలోయింగ్ రావచ్చు. ఎందుకు వస్తుంది ఆ ఫాలోయింగ్ అంటే వాళ్ళ జాతకంలో పత్రకారకత్వం బాగుంది. చిల్డ్రన్స్ అంటాం ఇక్కడ. వాళ్ళ చిల్డ్రన్స్ కూడా అదే ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళు ఎదుగుతారు, గ్రోత్ ఉంటుంది. ఫైనల్గా అయితే గ్రోత్ అయితే ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అంటే పుత్రకారకుడు చాలా బాగుండాలి వాళ్ళ జాతకం. రెండు, ఆ పుత్రకారకుడు ఎవరు, ఆ గ్రహం ఏంటి, ఆ గ్రహం కొన్న గుణాలు ఏంటి, ఏ భావానికి సంబంధించింది, ఏ భావంలో కూర్చుంది, దీనికి సంబంధించిన యాక్టివిటీస్ లోకి అతను వెళ్ళాడు అనుకోండి, ఇంకా సక్సెస్ ఉంటుంది వాళ్ళ లైఫ్ లో. ఇది ఈ పుత్రకారకత్వం. ఇంకా మనకుంది ఏంటంటే జ్ఞాతికారకత్వం. ఇది కొంచెం మోస్ట్ డేంజర్. ఈ జ్ఞాతికారకుడు ఎవరితో కనెక్ట్ అయితే వాళ్ళని డిస్ట్రాక్షన్ చేస్తుంటాడు, అర్థం, ఎనిమిటీని చేస్తుంటాడు. కానీ ఇదే జ్ఞాతికారకుడు కాంపిటేటివ్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఏదైనా కాంపిటీషన్ రావాలి అనుకోండి, ఈ జ్ఞాతికారకుడు నేను పలానా అడుగుతున్నానండి, మా అబ్బాయి జేఈలో ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, ర్యాంక్ వస్తుందా, మా అబ్బాయి జాబ్కి వెళ్తున్నాడు, ర్యాంక్ కొట్టగలడా, మా అబ్బాయి రన్నింగ్లోకి వెళ్తున్నాడు, రన్నింగ్లో గెలవగలడా, ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తుంటాయి. అంటే ఒక పర్సన్ కాంపిటేటివ్ సెక్టార్లో తన ముందుకు వెళ్ళాలి అంటే జ్ఞాతికారకుడు బలంగా ఉంటాడు. భాతృకారకుడు ఎంత బలంగా ఉంటాడో జ్ఞాతికారకుడు ఇంకా బలంగా ఉంటాడు. ఎందుకంటే కాంపిటేటివ్ సెక్టర్ అది, అర్థం. తన చుట్టూ కమ్యూనిటీ పీపుల్ ఏదైతే ఉంటుందో ఆ పీపుల్లో ఎదగాలి అనుకున్నా జ్ఞాతికారకుడు ఏంటంటే డ్యామేజ్ అవ్వకూడదు. జ్ఞాతికారకుడు మృతసార స్థితిలోకి వెళ్ళిపోయాడు, వృత్తికారకం మరణకారకంలోకి వెళ్ళిపోయాడు, డిస్ట్రక్షన్లోకి వెళ్ళిపోయాడు, డ్యామేజ్ అయ్యాడు, అర్థమైందా? వీళ్ళు ఏంటంటే కాంపిటేటివ్ సెక్టార్స్ లో ఈ ఎగ్జామ్స్ లో వాటిలో వీటిలో ముందుకు వెళ్ళలేరు. పాపం బాగా కష్టపడుతుంటారు, వీళ్ళకి ర్యాంక్స్ రావు. ఎందుకంటే వీళ్ళు ఎలా కష్టపడాలో ప్లానింగ్ ఉండదు. దీనివల్ల వీళ్ళు ఏంటంటే ఇంటర్నల్ జెలసీ పెరిగిపోదు, ఎనిమిటీ పెరిగిపోదు. ఎప్పుడైతే జ్ఞాతికారకుడు వాళ్ళ జాతకంలో డౌన్ ఫాలో అవుతాడు, వీళ్ళు రుణాలు, అప్పులు చేయటం, జ్ఞాతికారకుడు యొక్క మహాదశ వచ్చినప్పుడు అప్పులు పాలవటం, ఆరో భావాధిపతి దశలో ఎలాగ అప్పులు పాలవుతారో, ఆరో భావంలో కూర్చున్న గ్రహాలు అప్పులు ఎలా తీసుకెళ్తాయో, ఈ జ్ఞాతికారకుడు ఎవరయ్యారు, ఏ గ్రహం అయింది, ఆ గ్రహం యొక్క లక్షణాలు ఏంటి, ఏ భావాలకు ఆధిపత్యం అయ్యారు, ఈ భావ సంబంధమైన విషయాల్లో వీళ్ళ ఎనిమిటీ పెరిగింది. వీటికి సంబంధించి అప్పులు పాలవుతుంటారు. ఆ గ్రహానికి సంబంధించిన రోగం వస్తుంది. ఓ జాతకంలో బుధుడు జ్ఞాతికారకుడు అయ్యాడు, ఇంటర్నల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం వస్తుంది, అర్థమైందా? రెస్పిరేటరీలో ప్రాబ్లం వస్తుంది, స్కిన్ ఇష్యూస్ వస్తాయి. శుక్రుడు కూడా అంతే, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇస్తుంటాడు జ్ఞాతికారకుడు అయితే. ఎందుకు వస్తుంది వీళ్ళకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే జ్ఞాతికారకుడు డ్యామేజ్ అయ్యాడు. డ్యామేజ్ అయినప్పుడు వీళ్ళ ఇంటర్నల్ యాంగర్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ ఏంటంటే నెగిటివ్ కాంపిటేటివ్ మైండ్ సెట్ పెరుగుతుంది. కాంపిటేటివ్ మైండ్ సెట్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఇంకోటి నెగిటివ్ ఉంటుంది. వీళ్ళల్లో నెగిటివ్ పెరుగుతుంది, అంటే లోపగుణం బాగా పెరిగిపోతుంది.
ఎవరికైతే లోపగుణం బాగా ఉంటుందో లోపల వాళ్ళకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటిని తగ్గించుకోవాలనుకోండి, లోపం తగ్గించుకుంటే ఆ ఇష్యూ తగ్గుతూ మొదలైంది. అంటే మనిషి ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది, ప్రశాంతత తప్పితే ఇష్యూస్ వస్తాయి. అలా ఒక్కో గ్రహానికి సంబంధించిన రోగం అనేది గ్రహ కారకత్వాలను బట్టి జ్ఞాతికారకుడైతే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. శని జ్ఞాతికారకుడైనా అంతే. కండరాలు పెట్టేస్తాయి, నరాలు లాగేస్తాయి, ఇబ్బందులు పాలవుతుంటారు, వృద్ధాప్యాలు వస్తుంటాయి. ఎప్పుడు వస్తుంటాయి ఇవన్నీ, బలంగా ఎప్పుడు పెరుగుతుంటాయి, ఎందుకు పీడించబడుతుంటాడు అంటే అతనిలో నెగిటివ్ కాంపిటేటివ్ మైండ్ సెట్. అందుకే మనకు మహర్షులు ఏం చెప్పారంటే అరిషడ్ వర్గాలు వదలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక గ్రహం జ్ఞాతికారకత్వం అయితే ఉంటుంది. అతని స్థితి ఎలాగ ఉందో మనకు తెలియదు. కానీ ఆ గ్రహం ఏంటి ఎప్పుడు నెగిటివ్గా యాక్టివేట్ చేస్తుందంటే తనలో ఇది వెళ్ళినప్పుడు. అంటే ఆ నెగిటివ్ మైండ్ సెట్ పెంచుకున్నప్పుడు, నెగిటివ్ కాంపిటేటివ్ సెక్టార్స్ పెట్టుకున్నప్పుడు, పక్కన వాళ్ళ మీద ఏడుస్తూ జాలసీ పెట్టుకుంటూ ఎన్ని జ్ఞాతికారకత ఏంటంటే డౌన్ ఫాల్ చేస్తుంది. మనలో మనకు తెలియకుండానే ఒక శత్రు గుణాన్ని పెంచుతూ ఉంటుంది. ఆ శత్రు గుణం పెరిగినప్పుడు ఆ గ్రహ కారకత్వాలు, గ్రహం కంట్రోల్లో ఉన్న దేహానికి సంబంధించిన పార్ట్స్ ఇవి రోగ రూపంలో బయటపడుతుంటే డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి మనకు లాస్ట్ వచ్చేది ధారాకారకత్వం. చాలా మంది మనం మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ ఎప్పుడైతే ఏంటి అనేది ధారాకారకం చూసుకుంటాం. ఇప్పుడు జనరల్ గా సప్తమాధిపతి, ఇంకా స్త్రీలలో గురుడు కుజుడు, పురుషుల్లో శుక్రుడు, అందరి విషయంలో శుక్రుడు మళ్ళీ. అట్లాగే ధారాకారకుడు ఇంపార్టెంట్. అంటే ఈ ధారాకారకుడు ఏ గ్రహంతో కలిశాడు, ఏ గ్రహాన్ని పుష్ చేస్తున్నాడు, వాళ్ళ దశాంతర దశలో కూడా వివాహం అవుతుంది. రెండోది ధారాకారకుడిగా ఉంది ఏంటంటే ఈ స్పౌజ్ పార్ట్నరే కాదు, ఇతను ధనాన్ని కూడా ఇస్తుంటాడు, వెల్త్ని కూడా, సంపదను ఇస్తుంటాడు ధారాకారకుడు. ఆత్మకారకుడు ధారాకారకుడు కనెక్ట్ అయ్యాడు. వీళ్ళకి ఆత్మ ఎప్పుడు సంపద మీద ఉంటుంది. వాళ్ళ ఆత్మ ఎప్పుడు వాళ్ళ స్పౌస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అర్థం. ఇలాగా ఆత్మకారకుడు, ఆమాత్యకారకుడు, ధారాకారకుడు ఈ కాంబినేషన్ పడ్డాయి అనుకోండి. కాంబినేషన్ పడ్డప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన ఇది వస్తుంది. లేదు ధారాకారకుడు జ్ఞాతికారకుడు పడితే వాళ్ళ స్పౌస్కి ఏదో ఒక డిసీజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు వస్తుంది? స్పౌజ్ యాంగర్ ఇష్యూస్ ఉంటాయి స్పౌజ్, ఆమె ఏదో ఒక రాగు తెచ్చుకుంటుంది. లేదు, తనలో బాగా రిషడ్ వర్గాలు పెంచుకున్నాడు, తన ఫైనాన్షియల్ డౌన్ అవుతుంటాడు, రిషడ్ వర్గాలు ఉండవు, ఫైనాన్షియల్గా ముందుకెళ్తాడు, అంటే సంపద వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. అక్కడి నుంచి వస్తుంది సంపద. ఒక ధారాకారకుడు, జ్ఞాతకారకుడు తన శత్రువుల నుంచి తన సంపద వస్తుంది. తన ఎనిమిస్ తనకు సంపదిస్తుంటారు. ఎవరైతే తన శత్రుత్వం పెంచుకుంటారో ఇతనికి వస్తుంది. రెండోది, ఇతను బాగా కష్టపడుతున్నాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు. జ్ఞాతికారకుడు అంటే ఆరోపణ సంబంధం, సర్వీస్ కూడా ఉంటుంది. ఇతను బాగా సర్వీస్ చేస్తున్నాడు, ధారాకారకుడు జ్ఞాతికారకుడు సంబంధం ఉంది, సంపద మళ్ళీ పెరిగింది. సర్వీస్ చేసినంతసేపు వీళ్ళ స్పౌజ్ కూడా బాగుంటుంది, వీళ్ళిద్దరి మధ్య అలైన్మెంట్ బాగుంటుంది. అంటే ఈ కాంబినేషన్స్ చూస్తున్నప్పుడు కూడా మనం రెండు రెండు కారకత్వాల కాంబినేషన్ చూసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు మరణ కారక స్థానాల్లోకి ఏ కారకత్వం వెళ్ళింది, అర్థం, వేదలోకి ఏ కారకత్వం వెళ్ళింది, అది కూడా చెక్ చేయాలి. చెక్ చేశాక మీరు ఏంటంటే చాలా సెక్టార్స్ లో మీరు అవుట్పుట్ ఇవ్వగలుగుతారు, మ్యారేజ్ విషయంలో కానీ, వాటిలో కానీ, వీటిలో కానీ. ఇప్పుడు రేపొద్దున డెత్ సెక్టార్స్ లో కూడా మనం చెప్పొచ్చు జ్ఞాతికారకతో, మాంది గుళికలతోనూ, ఇప్పుడు నడుస్తున్న అరిష్ట దశలతోనూ, వీటన్నిటితో ఏంటంటే ఒక డెత్ ప్రిడిక్షన్స్ కూడా ముందు ముందు ఇవ్వచ్చు మీరు. ఎందుకంటే జ్ఞాతికారకత్వం మనం వాడాల్సి వస్తుంది. అంటే ఏ కారకుడు ఏమయ్యాడు. ఇప్పుడు మనకు ఒక ఆత్మకారకుడు తీసుకున్నాం అనుకోండి, ఆయన రాశి చక్రంలో ఎక్కడ పడితే దాన్ని మనం కారకాంశ అంటాం. ఇన్ కేసు ఓకే, ఇన్ కేసు కుజుడు ఇక్కడ కూర్చున్నాడు, ఒక 27 డిగ్రీలో కూర్చున్నాడు మార్స్, ఇతను మనకేంటి ఆత్మకారకుడు అయ్యాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ కేతు కూర్చున్నాడు ఫోర్త్ హౌస్ లో. ఎవరో అబ్బుగిగింది.
ఇక్కడ కేతు కూర్చున్నా, లేదు 12 ఇంట్లో కేతు కూర్చున్నా, వీళ్ళు తొందరగా మాయలో పడరు. ఎవరు మాయలో? ఎందుకంటే ఇది ఆప్షన్. దీన్ని ఎక్కడ చూస్తాం మనం? నవాంశలో చూస్తాం. అంటే ఈ ఆత్మకారకుడు నవాంశలు ఎక్కడ స్థితి పొందున్నాడు? ఈ ఆత్మకారకుడు నుంచి చతుర్థంలో కానీ ద్వాదశంలో కానీ కేతువు పడ్డాడు అనుకోండి, వీళ్ళు ఎవరి మాయలో పడరు, మాయను ఛేదించగలరు. అదే రాహువు పడితే వీళ్ళు ఎక్కువ మాయలు భ్రమంలో వెళ్ళిపోతుంటారు, డిస్టర్బ్ అవుతుంటారు. ఇట్లా ముందు ముందు మనకి కొన్ని కాంబినేషన్స్ మీరు చెప్పుకుందాం క్లాసులు. ఈ క్లాస్ని కారకత్వాలని ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ముందు ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి కమాండ్ వస్తుంది. ఓకేనా? గుడ్ నైట్ చెప్తాను ఇంకా.